నా మీద ఇంత ప్రేమ, అభిమానం, గౌరవం ఈ 33 క్యాండిడేట్ అందరూ వచ్చారు. నేను ఒకటే కోరుతున్నాను, నా మీద ఉన్న ప్రేమ, గౌరవం, ఆ అభిమానాన్ని ఈ 33 క్యాండిడేట్స్కి ఓటు వేయకుండా కేవలం కొండ గుర్తుకే ఓటేస్తే విశాఖపట్నాన్ని ఈ దేశంలో, ఈ ప్రపంచంలో నెంబర్ 1 సిటీగా చేయాలని నా కోరిక మన విశాఖపట్నాన్ని. కనుక ఒక్క కొండ గుర్తును మాత్రమే విశాఖ ఎంపీగా, గాజువాక ఎమ్మెల్యేగా గుర్తించుకుని ఈ ఒక్కసారి మాత్రం వైసీపీకి కానీ, టీడీపీకి కానీ, ఇంకా ఏ పార్టీలకి ఓటే. అసలు నేను ఓటింగ్ చేస్తున్న తర్వాత లోపలికి వెళ్ళాను. 33 క్యాండిడేట్లో 3-4 తప్ప అందరూ నమస్కారం చెప్పారు. ఇది ప్రపంచాన్ని లీడ్ చేసి, గైడ్ చేసి, దీవించి, ఆశీర్వదించిన నన్ను మీరు విశాఖపట్నాన్ని దీవించడానికి, నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇవ్వడానికి, కన్నీరు తొడవడానికి, అందరికీ ఉచిత వైద్యం, విద్య ఇవ్వడానికి లక్షల కోట్లు కావాలి. బొత్స ఝాన్సీ కానీ వైసీపీ తరఫున, భరత్ కానీ టీడీపీ తరఫున 1 కోటి రూపాయలు తేగలరా? అలా 1000 కోట్లు, లక్షల కోట్లు ఆ పార్టీలు సంపాదించుకున్నారు. నేను 5 లక్షల కోట్లు దానం చేసి స్టీల్ ప్లాంట్ని అమ్మకుండా ఆపాను. ఇంకొక పార్టీ ఉండొచ్చా? ఇంకొకరికి ఓటు వేయొచ్చా? ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు మనకెందుకు? ఇక్కడ పుట్టి పెరిగి ఎంతో అభివృద్ధి చేసిన నాకే మీ ఓట్లు పడాలి. 100 మంది 1000 మందితో ఓట్లు వేయించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.